ఒక అమ్మాయి జీవితం. ఆ జీవిత చరిత్ర, తను పడ్డ కష్టాలు, తను పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ప్రతి తండ్రికి తన కూతురు మహారాణే. అలాంటి మహారాణికి ఎటువంటి కష్టం వచ్చిందో ఆ తండ్రి పడ్డ కష్టం మాటల్లో చెప్పలేనిది. కానీ ఎలాగైనా కూతుర్ని గొప్ప స్థాయిలో ఉంచాలని, గొప్ప చదువులు చదివించాలని అనుకున్నాడు తండ్రి. తండ్రి కోరుకున్న మహారాణి జీవితం ఒక ఇంట్లో బందీ అయిందని చెప్పాలి. మధ్యలోనే చదువును నిలిపివేసి పెళ్లి చేసుకుంది తన మహారాణి. ఇక అసలు విషయానికి వస్తే, కూతురు గొప్ప స్థాయిలో ఉండాలనేది తండ్రి కోరిక. కూతురి విద్యాభ్యాసం తెలంగాణలోని అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. తనకు చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 10th వరకు చాలా బాగా చదివేది. తను చదువుకునే రోజుల్లోనే చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ 8వ తరగతిలోనే తనకు ప్రేమలేఖలు ఇవ్వడం, ప్రేమిస్తున్నట్లు వేధించడం మొదలైంది. 10th వరకు జరిగిన ఎన్నో అవమానాలను భరించింది. ఇక ఇంటర్లోనూ అదే పరిస్థితి. ఆకతాయిల ఆగడాలకు అవధులు లేవు. చూస్తుండగానే 2005 10th ఎగ్జామ్స్ తర్వాత అక్కడే కరీంనగర్ జిల్లాలో ఇంటర్ పూర్తి చేసింది. ఇక డిగ్రీ కోసం హన్మకొండలో తన ప్రయాణం మొదలుపెట్టింది. ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటా అనుకుంది. కానీ అక్కడ కూడా ప్రేమ వేధింపులు తప్పలేదు. కాలేజీ వరకు వచ్చి వేధించారు. ప్రతివాడు నిన్ను ప్రేమిస్తున్నా అంటూ వేధింపులకు గురిచేసి ఎన్నో అరాచకాలు చేశారు. అన్నీ దిగమింగుకుంది. కాలేజీకి వెళ్ళిన తన వేధింపులు తప్పలేదు. చివరకు తన బాధను కూడా తోటి స్నేహితులకు చెప్పుకోలేని పరిస్థితి. పైకి అందంగా ఉన్నా తన జీవితం అంతా మేడుపండు లాంటిది. అలాంటి అమ్మాయికి చిన్నతనంలోనే కష్టాలు, పెద్ద పెద్ద కష్టాలు. లవ్ అంటూ ఒకడు, నువ్వంటే ఇష్టమంటూ మరొకడు, నీకు ఏమి కావాలో చెప్తావా, నేను ఏది అయినా ఇవ్వడానికి రెడీ అంటూ మరొకరు. రాక్షసుల్లాగా తన వెంటబడి జీవితాన్ని సంతోషంగా గడపకుండా చేశారు. ఇక తను ఏమి చేయలేక తన కుటుంబ సభ్యుల సూచన మేరకు చదువును డిగ్రీలోనే ఆపేసి పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమైంది. ఇక పెళ్లి చేసుకుందాం అనే సమయంలోనే మరో ట్విస్ట్. నువ్వంటే ఇష్టమంటూ నేను పెళ్లి చేసుకుంటా అంటూ మరొకడు వెంబడి పడ్డాడు. తన వెంటపడి పెళ్లి ప్రయత్నాలు జరగకుండా చేశాడు. కానీ తను ఒప్పుకోలేదు. మా నాన్నగారు ఏది చెప్తే అదే ఫైనల్ అంటూ కుండబద్దలు కొట్టింది. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతోమంది ఎన్ని మాటలన్నా తను పట్టించుకోలేదు. తన గుండె ధైర్యంతో ఉండిపోయింది అలానే. తన సొంత ఊరిలో ప్రతి ఒక్కరూ తనను ఏదోలా చూసి కించపరిచే విధంగా చూసేవారు. కానీ అవన్నీ తను పట్టించుకోలేదు. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఎవరికైనా పుట్టిన ఊరు అంటే ఎమోషన్, కానీ తనకు మాత్రం భయం లాంటిది. ఆ అమ్మాయి చివరకు ఫిక్స్ అయింది ఒక్కటే, తన ఊరికి రాకూడదు. వస్తే నాకు ఒక చుట్టం చూపులా వచ్చి వెళ్తాను, లేదంటే నేను ఊరిలో ఉండను అని డిసైడ్ అయి వెళ్ళిపోయింది. ప్రస్తుతమైతే ఊరుకు దూరంగా మరో అబ్బాయిని వివాహం చేసుకొని జీవనం మొదలుపెట్టింది. ఇక అంతా సవ్యంగా సాగుతున్న తన జీవితంలో తనను మహారాణిలా చూసుకున్న తండ్రి కాలం చేశాడు. అనుకోకుండా గుండెపోటుతో మరణ వార్త వినాల్సి వచ్చింది. ఇక నేను బ్రతికి ఎందుకు నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కన్న కూతురు. మహారాణిలా చూసుకున్న నన్ను ఇప్పుడు ఎవరు చూసుకుంటారు నాన్న అంటూ ఏడ్చి ఏడ్చి కన్నీళ్లతో తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎంతగానో పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన తండ్రి తనకు దూరమయ్యాడని ప్రతిరోజు బాధపడుతూనే ఉంది ఆ అమ్మాయి. తన బాధను కట్టుకున్న భర్త కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అత్తారింట్లో మరో కష్టం, అమ్మగారింట్లో విషాదం. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు నాన్న అంటూ బోరుమని ఏడ్చేసింది. ఇక చివరగా ఒక ప్రశ్న అడిగాడు. నీ జీవితంలో అన్నీ చంపుకొని జీవిస్తున్నావు, ఎవరి కోసమని అడిగితే, మరో 16 ఏళ్ళు నేను బ్రతికి ఉంటే చాలు, నా జీవితంలో పిల్లలున్నారు, లేకుంటే ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళేదానిని. ఫైనల్గా నా పిల్లలకు పెళ్ళైన మరుక్షణం నేనుండను. ఇది అక్షర సత్యం. నా జీవితం మేడుపండు లాంటిది. ఇలాంటి జీవితం మరో ఏ ఆడపిల్లకు రాకూడదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ తన జీవిత గాథను చెప్పుకొచ్చింది. ఇక పెళ్ళైన జీవితం ఎలా సాగిందో దానిని సెకండ్ పార్ట్ రూపంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.